హలో అండి అందరికీ వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి టిల్ స్క్వేర్. ఏ పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మన స్టార్ బాయ్ సిద్ధు అయితే యాక్టింగ్ ఎరగదీశాడు. మన డీజే టిల్లులో ఏదైతే వైబ్ ఉంటుందో అదే వైబ్ని ఈ మూవీలో కూడా మెయింటైన్ చేశారు. త్రూ అవుట్ ద మూవీ కామెడీ అయితే చాలా బాగుంది. నో డౌట్ ఇన్ ఇట్, మన టిల్లు భయ్య మళ్ళీ హిట్ కొట్టాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, డీజే టిల్లీలో రాధిక చాప్టర్ క్లోజ్ అయ్యాక లిల్లీ అనే ఇంకో అమ్మాయి మన టిల్లు అన్న లైఫ్లోకి వస్తుంది. వచ్చాక మన టిల్లు అన్న లైఫ్ ఎలా మారింది అనే దాని గురించి ఉంటుంది. అలాగే మూవీ మొత్తం మ్యాక్సిమం మనకి డీజే టిల్లు రెఫరెన్స్ ఉంటాయి. అలాగే మూవీలో ఒక గెస్ట్ అపీరెన్స్ కూడా ఉంటుంది. అది ఎవరు అనేది మీరు మూవీ చూసాక తెలుసుకోండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టిల్లు బై పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ టైమింగ్ అయితే టూ కూడా ఉంది. ఇక హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఆమె చాలా బాగా అందంగా చూపించారు. ఆల్సో షీ యాక్టెడ్ టూ గుడ్ ఇన్ దిస్ మూవీ. మూవీ చూశాక ఆ క్యారెక్టర్ని అనుపమ గారు కాకుండా ఎవరు చేసినా ఇంతలా అవుట్పుట్ ఉండేది కాదేమో అనేది నా ఫీలింగ్. నో డౌట్ ఇన్ ఇట్, ఇట్ ఈస్ ఎ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ అనుపమ గారు. అలాగే మన టిల్లు ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గౌడ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మన మార్కస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు చాలా బాగా తీశారు. ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసరికి 3/5. మూవీ చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.